లేచి నిలబడదాం. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. సమయం వేగంగా దాటిపోతుంది కనుక రాత్రి దేవుని మాటలు ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఒక తీర్మానం చేసుకునే స్థలాన్ని విడిచి బయలుదేరుదాం. ఈ సువార్త ఉజ్జీవ సభల యొక్క ఉద్దేశం ఇక్కడ చేరి వచ్చిన మీలో ఒకడైనా ప్రభు చిత్తానికి లోపడితే నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని రక్షించాలని కోరుకుంటున్నాడు ఆయన. తమ్ముడా, నా వల్ల ఏం జరుగుతుంది, నా ఒక్కడి వల్ల ఏం సాధించగలుగుతున్నానని బలహీనపడుతున్నావా? నువ్వొక్కడి నిలబడితే చాలు, నీ ద్వారా ఏదైనా చేయగలడు ఆయన. ఒక యేసేపు పరిశుద్ధతను కాపాడుకుంటే ఐగుప్తుకి యేసేపు సరిపోలేదా? ఒక దానియేలు ప్రార్థనా పరుడిగా మారితే బబులోను దేశానికి సరిపోలేదా? ఈ రాత్రి అక్కింబర్ నీవు నేను ఎందుకు కాకూడదు? కింబర్ డిఎల్ మూడికి స్వార్థ చెబితే, డిఎల్ మూడి మేరీకి స్వార్థ చెబితే, ఆయన మరొకరికి సువార్త చెబితే, ఆయన ద్వారా మొర్దెకై హాము రక్షించబడితే, వారి ప్రసంగాలు విన్న బిల్లి గ్రహం గారు ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడలేదా? కింబర్ ఎక్కడ, బిల్లి గ్రహం గారు ఎక్కడ? కోట్లాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా బిల్లి గ్రహం గారు మార్చబడ్డానికి కింబరే కదా కారణం. నా ఒక్కడి వల్ల ఏమవుతుంది ప్రభువా? నేనేం చేయగలను? నా గ్రామంలో నేను ఒక్కడినే రక్షించబడ్డాను, నా ఇంట్లో నేను ఒక్కదాన్ని రక్షించబడ్డాను. నా పిల్లలు నా మాట వినరే, నా భర్త నా మాట వినరే, నా గ్రామ ప్రజలు నా మాట వినరే. తలంచు, నా దేవుడు నీ ద్వారా ఏదైనా చేసుకోగలడు ఆయన. 10 నిమిషాల స్లాట్ విషయమై నువ్వు విన్నావు కదా? నిన్నొక్కడిని చనిపోయినా పర్లేదు, నా దైవజనుల స్వరం ద్వారా కోట్లాది మంది ప్రజలకు స్వార్థ ప్రకటించు. 2 వేలు చేతులు పట్టుకున్నాడు ఆ సేవ. ఒక ప్రాణం పోయినా 5 కోట్ల మందిని రక్షించింది. ఎవరుడా నిన్ను బట్టి ఎవరైనా ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారా? నిన్ను బట్టి నీ సేవకుడు సంతోషంగా ఉండగలుగుతున్నాడా? నీ వాకలంటే కడుపు కట్టుకుని, నీకు రోగం అంటే కన్నీళ్లు విడిచి, నీకు కష్టం అంటే తన కుటుంబ కష్టాలు పక్కన పెట్టి, రాత్రనక పగలనక ప్రయాసపడి నీ ఆత్మక్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రయాసపడిన వ్యక్తి నన్ను బాధ పెట్టేది, అలాంటి దైవజనుని నన్ను బాధ పెట్టేది. నిన్ను బట్టి మరొకరు కన్నీళ్లు కారుస్తున్నారేమో,
నిన్ను బట్టి మరొకరు అంతరంగంలో గుండెలు బాదుకుంటున్నారు. వీరి వల్ల నా సంఘం పాడైపోయింది, వీరి వల్ల నా జీవితం పాడైపోయింది, వీరి వల్ల నా కుటుంబం పతనమైపోయింది. ఈ రాత్రి ప్రభు దగ్గర ఒక తీర్మానాన్ని, ఎందుకో ఈ సభలో ఆఖరి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు పౌరములే మనం ఆవరించి ఉన్నాడు. ఆయన థ్యాంక్ యూ లార్డ్. రికల సందరల రపల శకరల ఆయన బలమైన సన్నిధి మన మధ్య సంచారం చేస్తుంది. తల్లి మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు, నోరు తెరు. సమర స్త్రీ పశ్చాత్తాపడి తన పాపపు కొండను విడిచిపెట్టినట్లు ఈ రాత్రి అయినా ఈ స్థలములో నీ పాపాన్ని విడిచిపెట్టే తీర్మానం చెయ్యి. ఆకాను పాపం ఇశ్రాయేలు ప్రజలకు శాపంగా మారిపోయింది. తమ్ముడా, శపితమైన దాన్ని దొంగిలించిన ఆకాను పాపం ఇశ్రాయేలు ప్రజల వాటమికి కారణమైపోయింది. నిన్ను బట్టి ఇతరులు జయం పొందుతున్నారా? నిన్ను బట్టి ఇతరులు అపజయం పాలవుతున్నారా? నిన్ను బట్టి ఇతరులు సంతోషపడుతున్నారా? నిన్ను బట్టి ఇతరులు దుఃఖపడుతున్నారా? ఈ రాత్రి భారంతో కన్నీళ్ళు విడు ప్రభు దగ్గర, భారంతో కన్నీళ్ళు విడు. నేను ప్రార్థనతో ముగించబోతున్నాను. అయ్యా, ఆ కింబర్ నేను ఎందుకు కాకూడదు? నా వల్ల ఏమవుతుందిలే అనుకున్నాను. ఎంతకాలం నేను స్త్రీని కదా, నేను చెప్తే ఎవరు వింటారు అనుకున్నాను. నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా, నేను చెప్తే ఎవరు వింటారు. నేను చిన్నదాన్ని కదా, నేను చెప్తే ఎవరు అనుకో. బలమైన సందేశాన్ని ఆ ఇశ్రాయేలు చిన్నది, తన యజమానురానికి ఆ మాట చెప్పకపోతే, తన దైవజనుని పరిచయం చేయకపోతే నయమానికి క్షేమం లేదు కదా, నయమానికి ఆరోగ్యం లేదు కదా. తమ్ముడా, నిన్ను బట్టి ఎవరైనా రక్షించబడ్డారా? నిన్ను బట్టి ఎవరైనా ఆత్మీయతలో కట్టబడుతున్నారా? నిన్ను బట్టి ఎవరైనా ప్రార్థనలో ఉజ్జీవపరచబడ్డారా? నిన్ను బట్టి ఎవరైనా పరిశుద్ధతని కాపాడుకోగలుగుతున్నారా? ఈ రాత్రి తీర్మానించి, ఈ రాత్రి ఒక నిర్ణయం చెయ్యి. పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని ఉద్దేశించి ఈ సభ ఆఖరి రాత్రి నీతో మాట్లాడిన ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని నిర్లక్ష్యం చేయదు. తమ్ముడా, చెల్లి, ఇది గొప్పల కొరకు జరిగిస్తున్న పరిచర్య కాదు. ఒక రైస్ మిల్లు ఆ పూటకి కూలి పని చేసుకున్న ఆ తల్లి రక్తం ఈ సభలో ఉంది. ఆ చెల్లి గిఫ్ట్ గా ఇచ్చినటువంటి ఆ బంగారాన్ని త్యాగం చేయడం బట్టి ఇతను మీ సభలకు నువ్వు రాగలిగా. ఇవి డబ్బుండి పెట్టిన సభలకు, డబ్బు ఎక్కువై పెట్టిన సభలు అంతకంటే ఈ ప్రాంతంలో ఒక ఆత్మనైనా రక్షించాలని, పడిపోయిన జీవితాలు కట్టబడాలని, ఇకలోక సంబంధమైనటువంటి దేవత మనుషుల మనోనేత్రాలకి గుడితనం కలిగి చేస్తుండగా వారి నేత్రాలు వెలిగించాలని ఈ రాత్రి సభల ద్వారా ప్రభు నీతో మాట్లాడాడు. వాత వేయబడిన మనస్సాక్షితో బ్రతుకుతున్నావా? బండబారిపోయినటువంటి హృదయంతో బ్రతుకుతున్నావా? పేరుకు క్రైస్తవునని చెప్పుకొని ఎంతమందిని బాధ పెడతావు? ఎంతమంది కన్నీటికి కారకుడవుతావు? ఎంతమంది వేదనకు కారకురాలవుతావు నీవు? ఈ రోజైనా నన్ను బట్టి నా సేవకుడు బాధపడుతున్నాడేమో, నా అయిన వారు బాధపడుతున్నాడేమో, నా స్నేహితులు బాధపడుతున్నారేమో. ఎన్నడైనా నీ అంతరంగంలో ఆలోచన చేయగలిగేవా? జాగ్రత్త సుమా. స్తోత్రమయ్యా, నేను ముగించబోతున్నాను.
ప్రభు దగ్గర ఒక తీర్మానం చేయి. యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా నిన్నే చూడాలని ఆశ, నిన్నే చేరాలని ప్రయాస, నిన్నే చూడాలని ఆశ, యేసయ్యా నా ఆశ తీర్చవా, ఆశ తీర్చవా, యేసయ్యా నా యేసయ్యా నా ఆశ తీర్చవా. తీర్మానం చేసుకో. ఈ రాత్రి నా దేవుడు ఈ స్థలానికి నిన్ను తీసుకొచ్చి నీ జీవితాన్ని సరిచేసి నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయాలని నా ప్రణాళిక. ఆయన చిత్తానికి ఈ దినమైన లోబడగలిగి ఆయన మార్గాల్లో ఆయన త్రోవలను నడిపించబడగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా రక్షకుడా, ఎన్నో అననుకూల పరిస్థితులు ఈ సభలకు ఏర్పడిన మీ ప్రణాళిక ఈ రీతిగా జరిగించడానికి కృప చూపింది. ఇక్కడ ఎంతమంది ఉన్నామన్నది కాదయ్యా, మాలో ఒక్కొక్కరిమి ఒక సమరస్త్రీ లాగా పని చేయగలిగితే, ఒక కింబర్ లాగా పని చేయగలిగితే, ఒక డిఎల్ మూడీ లాగా మేము పని చేయగలిగితే, మొర్దెకై హాము లాగా మేము పని చేయగలిగితే, డాక్టర్ బిల్లి గ్రహం లాగా మేము పనిచేయగలిగితే మా గ్రామం ఎప్పుడో రక్షించబడేది, మా ప్రాంతం ఎప్పుడో రక్షించబడేది. నీ మాటలు వింటున్నాం, ప్రతి ఆదివారం ఉపదేశాన్ని వింటున్నాం, కానీ పని చేయాలన్న భారమాలు లేదు. నాకెందుకులే ఏదో కూలి చేసుకుని బ్రతికేదాన్ని, నాకెందుకులే ఏదో అంట్లు తోముకుని బ్రతికేదాన్ని, నాకెందుకులే ఏదో కంపెనీకి వెళ్ళి బ్రతికేదాన్ని అన్ని అనుకుంటే ఇంకా కోట్లాది మంది ప్రజలు సువార్త అందని వారిగా ఉన్నారు. వారికి ఎలా సువార్త అందించబడుతుంది ప్రియ సహోదరుడా? బానిసగా చేపట్టాను కదా, నా యజమానురాలికి నేను పనికెత్తాను కదా, నాకెందుకులే అని ఆ ఇశ్రాయేలు చిన్నది అనుకున్నట్టే నయమానికి కుష్ఠరోగి పోయేదా? నయమాను ఆరోగ్యవంతుడిగా మార్చబడేవాడా? ఆమె విన్నదా? నాకొద్దు. నా దైవజనుడైనటువంటి నా సేవకుల దగ్గరికి ఈ రోగగ్రస్తుని పంపాలనుకున్నది. ఆమె అంతరంగంలో ఉన్న భారాన్ని చెప్పింది. అలాంటి పరిచయం మేము చేయగలగాలి. ప్రభా, మిషనరీలు ఎవరో పిలిస్తే పరిచర్యకి రాలేదయ్యా, ఎవరో ఏదో చేస్తారని పరిచర్యకి రాలేదు. వాళ్ళ ప్రాణాలు పెట్టడానికి మా దేశానికి వచ్చి వాళ్ళ రక్తాన్ని దారిపోసి వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టారు. గ్రహిస్తేను కాల్చబడిపోయింది తన కుటుంబం. కన్నబిడ్డలు కనులారా చచ్చిపోయినా
వాళ్ళు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ త్యాగం వల్ల లేదు, ఆ త్యాగం వల్ల లేదు, ఆ భారం వల్ల లేదయ్యా. ఆ జీవాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో రగిలించాలని మాంతరంగంలో మీరు పెట్టిన భారాన్ని బట్టి ఈ సభల్ని ఈ స్థలంలో పెట్టడానికి కోపించుంటారు. ఈ 2 రాత్రులు నీ వాక్యాన్ని విని నీ పాద సన్నిధిలో తీర్మానం చేసుకున్న బిడ్డల తీర్మానాన్ని స్థిరపరచమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి పొందుకున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా.